2024 ఏదో గొప్పగా సాధిద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన 2024 కూడా ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలతో, క్రికెట్ మ్యాచెస్ తో, కొంచెం హ్యాపీనెస్ తో, కొంచెం బాధతో, మరి కొంచెం ఆశ్చర్యంతో, ఇంకొంచెం భయంతో ఇంకొన్ని గంటల్లో కంప్లీట్ చేసుకోబోతున్నాం. అప్పుడే చాలా మంది 2025 రెజల్యూషన్స్ కూడా స్టార్ట్ చేసే ఉంటారు. అవన్నీ రాసుకునే ముందు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం మామ. ఈ సంవత్సరం మనం క్రికెట్ చూస్తూ నవ్విన మూమెంట్స్ ని, క్రికెట్ చూస్తూ ఏడ్చిన సందర్భాలని, క్రికెట్ చూస్తూ ప్రౌడ్ గా చాతి చౌదరి చేసుకున్న మూమెంట్స్ ని, క్రికెట్ చూస్తూ మన టీం ని సపోర్ట్ చేస్తూ అవతల టీం ని తిట్టుకున్న మూమెంట్స్ ని అన్నింటినీ వీడియోలో గుర్తు చేసుకుందాం మామ. నాకు కొంచెం మెమరీ పవర్ తక్కువ, నేనేమైనా మిస్ అయితే మీరు కామెంట్ లో షేర్ చేయండి. సరే, గుర్తు చేసుకునేది ఏదో హ్యాపీ మూమెంట్స్ తోనే స్టార్ట్ చేద్దాం మామ. ఈ సంవత్సరం మనం 13 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ ని కొట్టాం మామ. ఇంకా ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ చాలా మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కళ్ళలో తిరుగుతూనే ఉంది మామ. ఆ ఒక్క క్యాచ్ కంప్లీట్ మ్యాచ్ డైనమిక్ ని మార్చేసింది. ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొని వచ్చేలా చేసింది. సూర్య ఆ రోజు క్యాచ్ లో బాల్ కాదు, వరల్డ్ కప్ ని పట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేయకండి మామ. సూర్య పట్టిన క్యాచ్ కాదు, క్లాసిక్ క్యాచ్ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని. ఏ క్యాచ్ అయినా పట్టింది ఇండియన్ ప్లేయరే కదా. మ్యాచ్ లో జరిగిన ప్రతి మూమెంట్ ఇంపార్టెంట్. కానీ జనాలకి ఫైనల్ గా మ్యాచ్ లో తీసుకున్న టేకేవే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. ఈ టోర్నమెంట్ లో ఒక ప్లేయర్ బాగా ఆడాడు, ఇంకొక ప్లేయర్ అసలు ఏం కాంట్రిబ్యూట్ చేయలేదని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కంటే కూడా టీమిండియా T20 వరల్డ్ కప్ కొట్టిందనే పదం వినడానికి ఎంత బాగుందో చూడండి. T20 వరల్డ్ కప్ కొట్టామని ఆనందం కంటే కూడా చాలా మందికి హార్ట్ బ్రేక్ అయిన మూమెంట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా T20 ఇంటర్నేషనల్ కి రిటైర్మెంట్ ఇవ్వడం. ఇండియా వరల్డ్ కప్ కొట్టిందని ఆనందపడాలా, లేక మన లెజెండ్స్ రిటైర్మెంట్ ఇచ్చేసారని ఫీల్ అవ్వాలో తెలియని దైలమాలో పడేసిన సిచ్యువేషన్ లో పడేసిన మూమెంట్స్ అవి. వెనక్కి తిరిగి చూసుకుంటే కంట్లో నీటి చెమ్మ అలా వచ్చేస్తుంది. ఇదే హార్ట్ బ్రేక్ అనుకుంటే ఇది జరిగిన కొన్ని రోజులకే మోస్ట్ లవబుల్ క్రికెట్ ప్లేయర్ అని శిఖర్ ధావన్ కూడా ఇంటర్నేషనల్ కి అల్విదా చెప్పేశారు. క్రికెట్ లో ఒక ప్లేయర్ ఫ్యాన్స్ ఇంకొక ప్లేయర్ ని ట్రోల్ చేయడం చాలా కామన్, మెయిన్ గా మన ఇండియాలో. కానీ కొంతమంది ప్లేయర్స్ ఉంటారు మామ, ఆ ప్లేయర్ ని ఇండియా మొత్తం ముక్త కంఠంతో లైక్ చేస్తుంది. మనం భూతద్దం పెట్టి వెతికిన ఈ ప్లేయర్స్ ని హేట్ చేసే వాళ్ళు ఉండరని ఫీల్ అవుతాం చూడు. ఆ లిస్ట్ లో శిఖర్ ధావన్ కూడా ఉంటారు మామ. తను రిటైర్మెంట్ ఇస్తే ఎంటైర్ క్రికెట్ లవర్స్ బాధపడ్డారు. దీనితో పాటు మొన్న అశ్విన్ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశారు. ఇండియాకి దొరికిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్ బౌలర్స్ ఎవర్, క్యారమ్ బాల్ స్పెషలిస్ట్ అని ఫీల్ అయ్యి అశ్విన్ కూడా గుడ్ బై చెప్పేశారు. టెస్ట్ లో 537 వికెట్స్, 3503 రన్స్, అందులో 6 సెంచరీస్. టెస్ట్ లో బెస్ట్ ఇచ్చారు. ఓడిఐలో 156 రన్స్, కంప్లీట్ T20 లో 310 వికెట్స్ తీసుకున్నారు. తానే బెస్ట్ ఇచ్చాడు మామ. నవ్వు తను ఇంకా ఇంటర్నేషనల్స్ లో ఉండడు. T20 ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి T20 లీగ్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఈ సంవత్సరం ఐపీఎల్ లో KKR టీం కప్ కొట్టింది మామ. ఈ సంవత్సరం ఐపీఎల్ మాత్రం ద బెస్ట్ ఐపీఎల్ సీజన్ అని చెప్తే మీరు నన్ను కొడతారేమో, కానీ ఐ ఫీల్ ద సేమ్ మామ. ఈ సంవత్సరానికి ముందు ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ అంటే ఆర్సీబీ పేరు చెప్పే వాళ్ళని 263 రన్స్. కానీ ఈ సంవత్సరం ఆ రికార్డ్ ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 4 సార్లు బ్రేక్ చేశారు. ఈ 4 టైమ్స్ లో 3 టైమ్స్ SRH బ్రేక్ చేసింది. అసలు ఈ సంవత్సరం SRH టీం క్రికెట్ ఆడింది మావా. వాళ్ళ ఆటను చూసాక టాప్ బౌలర్స్ ని బాధడం ఇంత ఈజీ అనిపించింది క్రికెట్ చూసే వాళ్ళందరికీ. కానీ ఎంత ఆడినా ఏ లాభం, ఫైనల్ మ్యాచ్ లో చేతులు ఎత్తేశారు. కప్ మాత్రం ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన KKR చేతిలో పెట్టేశారు. ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్ కోసం CSK వర్సెస్ RCB మ్యాచ్ ఎంత మంది గుర్తుంది మామ. అసలు ఈ మ్యాచ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మ్యాచ్ అయ్యాక RCB టీం CSK వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే కాంట్రవర్సీ, CSK మ్యాచ్ ఓడిపోయాక RCB వాళ్ళు చేసిన ట్రోల్స్, RCB వాళ్ళు ప్లే ఆఫ్స్ ఓడిపోయాక CSK ఫ్యాన్స్ చేసిన ట్రోల్స్, ఈ మ్యాచ్ జనాల్ని ఎంత ఇంపాక్ట్ చేసిందంటే ద న్యూ ఎల్ క్లాసికో అంటున్నారు వీళ్ళిద్దరిని. నెక్స్ట్ ఇయర్ మ్యాచ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మాలి, నిజంగానే వెయిట్ చేస్తున్నారు మామ. MI టీం కి కొత్తగా కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయని ముంబై ఇండియన్ ఫ్యాన్సే లేరు. ఆ రేంజ్ లో ట్రోల్ చేశారు. తనకు వస్తున్న ట్రోల్స్ చూసి డైరెక్ట్ గా విరాట్ కోహ్లీని ఫ్యాన్స్ కలా చేయొద్దని చెప్పిన మూమెంట్ ఉంది. దీని తర్వాత హార్దిక్ పాండ్యా డివోర్స్ అవడం, తర్వాత హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ లో ఇచ్చిన మాస్ పర్ఫార్మెన్స్ చూశాక ఇది కదా జనాలు కోరుకున్న కంబ్యాక్ అని జనాలు హార్దిక్ పాండ్యాని ఆకాశానికి ఎత్తేశారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సేవ్ చేసిన పీపుల్స్ లో తను కూడా టాప్ ప్లేస్ లో ఉంటాడు. పర్సనల్ గా ఎంతలోకి వెళ్ళాడు, కప్ గెలిచి అంత పైకి ఎగిరాడు. ఎంఐలో ఉన్నప్పుడు ట్రోల్ చేసిన ఫ్యాన్స్ తో ఇండియన్ టీమ్ లోకి వచ్చి సలాం కొట్టించుకున్నాడు. ద రియల్ కంబ్యాక్ స్టోరీ అంటే ఇది కదా, ఇలా కదా ఉండాలని చూపించాడు మామ. ఐపీఎల్ కాంట్రవర్సీస్ లో LIC ఓనర్ మ్యాచ్ అయ్యాక KL రాహుల్ తో గ్రౌండ్ లో కోపంగా మాట్లాడడం, అది లైవ్ లో జనాలు అందరూ చూడటం, ఇండియా మొత్తం KL రాహుల్ కోసం సపోర్ట్ చేయడం. దాని తర్వాత LIC ఓనర్ అదేం లేదు మేము బానే ఉన్నామని మీడియా ముందు హరికథలు చెప్పడం. ఈ సీజన్ తర్వాత నాకు ప్రైడ్ అండ్ రెస్పెక్ట్ ముఖ్యమైన KL రాహుల్ LIC టీం ని వదిలివేయడం, ఇదంతా ఈ సంవత్సరం జరిగింది మామ. ఇదంతా మనం ఈ సంవత్సరం ఐపీఎల్ లోనే మనం విట్నెస్ చేసాం. నన్ను పర్సనల్ గా ఐపీఎల్ లో బాగా మోటివేట్ చేసిన పాయింట్ ఏంటో తెలుసా? 1% ఛాన్స్ ఉన్న మీరు 100% ఇస్తే ఏదైనా సాధించవచ్చు అనే గ్రేట్ లైఫ్ లెసన్ ని RCB టీం నేర్పించింది మామ. ఒకనొక టైంలో RCB టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయని చూస్తే జస్ట్ 1% అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కట్ చేసి RCB టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళింది. RCB టీం 1% ఛాన్స్ 100% చేసి చూపించింది. ఎవరైనా అడిగితే చెప్పండి క్రికెట్ టీం నేర్పిస్తుందా నీకు అన్న వాళ్ళకి ఇలాంటి లైఫ్ లెసన్ నేర్పిస్తుందని గర్వంగా చెప్పండి. ఫర్ మీ గ్రేటెస్ట్ లైఫ్ లెసన్ మామ ఇది. మళ్ళీ నేను RCB ని సపోర్ట్ చేసిన కామెంట్ లో దబ్బకుండా నేను చెప్తున్న మంచిని మాత్రమే గుర్తించండి. ఎలాగో ఈ సంవత్సరం ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ మొత్తం చాలా బాగా జరిగింది మామ. ఫస్ట్ డే RCB మేనేజ్మెంట్ ని తిట్టిన RCB ఫ్యానే లేడు. సెకండ్ డే వాళ్ళ బయట చూసాక వా అన్నా వా ఏం ప్లాన్ చేశారు మామ RCB టీం అని పొగిడిన క్రికెట్ ఫ్యానే లేడు. ఆక్షన్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ గుండంకుల్. తన బిజినెస్ మైండ్ తో వాళ్ళ టీం ప్లేస్ తక్కువ అమౌంట్ కి కొనడమే కాదు, పర్సులో డబ్బులతో దండిగా ఉన్న పంజాబ్ టీం కి LIC టీం కి చాలా పెద్ద బొక్కే పెట్టాడు. ద రియల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నాడు మామ.
మెగా ఆక్షన్ లో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే 19 హైయెస్ట్ అమౌంట్ 27 కోట్లు పెట్టి ఎల్ఐసి టీం కొన్నది ఇది ఎక్స్పెక్టెడ్. తన తర్వాత శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు, వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లు పెట్టి కొన్నారు. అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కేఎల్ రాహుల్ జస్ట్ 14 కోట్లకి అమ్ముడుపోతాడని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా షాక్స్ తగిలేమో ఈ మెగా ఆక్షన్ లో. ఆర్సీబీ టీం విల్జాక్స్ కి ఆ టీం యూజ్ చేయకపోవడం, పంజాబ్ టీం హర్షదీప్ ని 12 కోట్లకి రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఉన్న ఆక్షన్ లో 18 కోట్లకు కొనడం, ఆర్సీబీ అండ్ ఎంఐ టీమ్స్ కొంట మార్పిడి, సిఎస్కే టీం ఓల్డ్ ప్లేయర్స్ హోమ్ కమింగ్ మూమెంట్స్, ఆర్ఆర్ టీం యంగెస్ట్ ప్లేయర్స్ ని కొనడం, జకోబ్ బెతెల్ కి ఎక్కడ లేని హైప్ రావడం, ఇవన్నీ మెగా ఆక్షన్ లో జరిగాయి మామ. ఆక్షన్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని టీం చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ని కొన్నారు మామ. ఐ మీన్ పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. కానీ ఐపీఎల్ లో కప్ కొట్టేది ఓన్లీ ఒకే ఒక టీం కాబట్టి ఏ టీం కి ఎక్కువ స్కోప్ ఉందన్నదే పాయింట్ ని ఇప్పుడు ఏ ఎక్స్పెక్ట్ కూడా చెప్పలేడు. ఇప్పుడు వీక్ అనే ఫీల్ అయ్యే టీం కూడా రేపు కప్ కొట్టొచ్చు. టూ మచ్ స్ట్రాంగ్ అనే ఫీల్ అయ్యే టీం కూడా ప్లే ఆఫ్స్ ఆడకుండా అస్సాం ట్రైన్ ఎక్కేయచ్చు. సో చెప్పలేం ఎవరు ఏంటి ఏ టీం బెస్ట్ అని. చూడటానికి అన్ని టీమ్స్ బాగున్నాయి. ఇదంతా ఐపీఎల్ గురించి. ఇంకా మిగిలిన సిరీస్ గురించి మాట్లాడేసుకుందాం. వీటన్నిటి తర్వాత ఇండియన్ ఫ్యాన్స్ కి ఇండియన్ క్రికెట్ పరంగా హైప్ ఇచ్చిన మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది గౌతమ్ గంభీర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి హెడ్ కోచ్ గా అపాయింట్ అవడం. టు బి ఫ్రాంక్ హైప్ ఇచ్చినంత కనిపించట్లేదు మా జనాలకి. తన అండర్ లోనే శ్రీలంకలో ఓడే సిరీస్ ఓడిపోయాం. న్యూజిలాండ్ టీం మన హోమ్ గ్రౌండ్ లో మనల్ని టెస్ట్ సిరీస్ ఓడించారు. అది కూడా దాదాపు 20+ ఇయర్స్ తర్వాత. ఎంత దారుణంగా మన టీమిండియా ఆడింది అంటే ఇప్పుడు మనం టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్స్ ఆడాలంటే బీజీటీలో 4 మ్యాచెస్ గెలవాలి, లేకపోతే వేరే వాళ్ళ విన్స్ మీద డిపెండ్ అవ్వాలనే సిచ్యువేషన్ కి వచ్చింది. దీనివల్ల ఇండియన్ టీం కి వచ్చే దొబ్బుల కంటే కూడా గౌతమ్ గంభీర్ కి వచ్చే దొబ్బులే ఎక్కువ. సింపుల్ గా చెప్పాలంటే గౌతమ్ గంభీర్ యాజ్ ఎ కోచ్ గా వర్స్ట్ స్టార్ట్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే టీమిండియా మెయిన్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా T20 ఇంటర్నేషనల్ కి గుడ్ బై చెప్పేయడంతో బీసీసీ ఒక కొత్త T20 టీం ని ఫామ్ చేయడంలో అండ్ ఒక కొత్త T20 కెప్టెన్ వెతుకలాటలో పడింది. అయితే స్టార్టింగ్ లో అందరూ హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్ అవుతాడు అనుకున్నారు. కట్ చేసే బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ చేసింది. అండ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఒక టీం ని ఫామ్ చేస్తుంది. హైలైట్ ఏంటంటే అన్ని ఎక్స్పెరిమెంట్స్ వర్కౌట్ అవుతున్నాయి. లైక్ ఓపెనింగ్ సంజు శాంసన్, వన్ డౌన్ లో తిలక్ వర్మ ఇద్దరు సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఇచ్చి పడేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే T20 టీం ఇండియన్ టీం లో వాళ్ళ ప్లేసెస్ సెట్ అయిపోయాయి కూడా. కానీ ఇండియన్ టీం స్టేబుల్ గా లేని ఫార్మాట్ ఏదైనా ఉంది అంటే అది టెస్ట్ ఫార్మాట్ ఏమావా. బీజీటీఎల్ ఫస్ట్ మ్యాచ్ ని ఎంత గ్రాండ్ గా గెలిచాము, పింక్ బాల్ టెస్ట్ ని అంత ఘోరంగా ఓడిపోయాం. థర్డ్ మ్యాచ్ ని అతి కష్టం మీద డ్రా చేసాం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వర్షం మనల్ని బ్రతికించింది. హోమ్ గ్రౌండ్ లో టెస్ట్ సిరీస్ ఓడిపోయాం. మెయిన్ ప్లేయర్స్ ఫామ్ లో లేరు. ఇన్ కేస్ ఫామ్ లోకి వచ్చిన ఏదో ఒక మ్యాచ్ కోసం ఫామ్ లోకి వచ్చినట్టు ఆడుతున్నారు అంతే. ఇంకా ఓడియా ఫార్మాట్ గురించి అసలు ఈ సంవత్సరం డిస్కషన్ జరగలేదు. ఐ మీన్ ఒక్క శ్రీలంక సిరీస్ తప్ప అసలు మన వాళ్ళు ఓడియా మ్యాచెస్ ఆడలేదు. ఆ శ్రీలంక సిరీస్ కూడా మనం ఓడిపోయాం. ఎట్ ప్రెసెంట్ ప్రాపర్ ఓడియా టీం లేదు ఇండియన్ టీం దగ్గర నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి. దట్ మీన్స్ బోత్ టెస్ట్ అండ్ ఓడియా టీమ్స్ మీద బీసీసీఐ కాన్సన్ట్రేట్ చేయాలి మామ. అదర్వైజ్ నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ గోవిందా గోవిందా. ఇవి మామ ఈ సంవత్సరం మన క్రికెట్ లో చూసిన బెస్ట్, వర్స్ట్, హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ అన్ని ఒకసారి గుర్తు చేసుకుని చేసిన తప్పుల్ని నెక్స్ట్ ఇయర్ రెక్టిఫై చేసుకుంటూ టీమిండియా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. వాళ్ళతో పాటు మనం కూడా ఈ సంవత్సరంలో చేసిన తప్పుల్ని నెక్స్ట్ సంవత్సరం రిపీట్ అవ్వకుండా ఒక పాఠంలో తీసుకొని ముందుకు వెళ్ళిపోదాం. సంవత్సరం మారినంత మాత్రాన మన లైఫ్ దరిద్రం మారిపోతుందనే నెగిటివ్ థాట్ తో కాకుండా సంవత్సరంతో పాటు మన లైఫ్ కూడా ప్రోగ్రెస్ అవుతుందని ఒక పాజిటివ్ థాట్ తో అడుగు ముందుకు వేద్దాం. ఈ సంవత్సరం లాగానే నెక్స్ట్ సంవత్సరం కూడా హ్యాపీగా ఉంటూ నలుగురిని నవ్విస్తూ బ్రతికేద్దామని ఆశిస్తూ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ మామ. వెల్కమ్ టు 2025. సో ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో మామ. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.